పెంచుకుంటే జ్ఞానాలు వాళ్ళకి ఉండదు కదా. అతిథి జనాలు వచ్చి ఇక్కడ ఏదో ఆధ్యాత్మిక కేంద్రం ఏదో సన్మార్గంలో ఉన్నారు అంటే జనాలు వచ్చి కొంతమంది స్కూల్ పిల్లలు తీసుకొచ్చి ఫ్యామిలీని తీసుకొచ్చి అలా చూస్తే అలా భోజనం చేస్తారు. అంతటితో సరిపోదు, విద్య ఉండాలి. విద్య లేకపోతే ఆ జనాలకి ఒక సన్మార్గం సజ్జనులు అవన్నీ అంతవరకు కలిగించవచ్చు. కానీ విద్య తెలియజేసుకోవడం అనేది అంటే అట్లా జనాలు ఎప్పుడు వస్తుండేవారు. ఎవరో అక్కడి పల్లెల నుంచి ఏదో ఆశ్రమం ఉంది, అది చేస్తారు ఇది చేస్తారు. మళ్ళీ వాళ్ళ కోసం వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి మన ఆతిథ్యం అందించారు కదా. కూరగాయలు అన్ని పండించేవాళ్ళు. ఎవరో కొంతమంది వచ్చేవారు, ఏది వంటలు చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు. అది కొన్ని సమస్యలు ఉంటే ఆశ్రమం వాతావరణంలో చేరేవాళ్ళు. వాళ్ళతో కొంచెం ఇబ్బంది ఉండేది. వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు పెద్ద పెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు మగ పిల్లలు ఉంటారు. వాళ్ళతో పెద్దరిస్తుండేది. మేము ఎన్ని కంట్రోల్ చేస్తాము వాళ్ళు ఉంటారు. అట్లా మీ వ్యవహారం ఎక్కడైనా కొన్నేమో ఆధ్యాత్మికం కొద్దిగా పూట వేసుకొని ఉంటాయి. అట్లా ఉంటాయి. పైకి పూర్తి ఉండవు కదా, పూట మాత్రమే ఉంటుంది. జనాలు అది చూసి అంత మాత్రానికే ఇదైపోతుంది. ఇది కాదు ఆధ్యాత్మికం, ఇలాగా జ్ఞానం కలిగించుకోవాలి తత్వం అంటే దానికి మరో దూరం అయిపోతుంది. అమ్మ వాళ్ళ ఎంతసేపటికి పై ఆకర్షణలకే ఒక పారాయణ, ఒక జపము, ఒక ధ్యానము, ఒక ఇది అది దానికి ఏం చేస్తుంది. ఒక అన్నపూర్ణ ఇది సత్రము, అన్నపూర్ణ అదే నిత్యాన్నదాన పథకం ఏదైనా పెట్టామనుకోండి, అలా కాస్త బియ్యము ఒక డబ్బా ఇస్తాము. ఆ డబ్బాలో ఏంటన్నా అనుకోండి, కొంతమంది ఏమంటారు రోజు ఇట్లా వేయలేదు పోతున్నా ఉండే డబ్బాలో ఒక బత్త కొన్ని తప్పటికి పోయినాం. అది ఎందుకు పెట్టుంటారు వాళ్ళు ఒకసారి అడిగితే ఇయ్యలేరా అని కాదు, ఇప్పుడు సాధన అదేంటే మర్చిపోకుండా అన్నం వండుకునేటప్పుడు ఒక గుప్పుడు చేసి సర్వోదయం కూడా అంటే సర్వోదయ వినోభావం పడతాయి. ఒక గుప్పుడు తీసి ఆ జాట్లో నుంచి దాన్ని వేయండి అంటే ఒక క్రమశిక్షణ అన్నమాట. అది కూడా ఒక రకమైనటువంటి పూజ, ఆరాధన. మనం నైవేద్యం పెట్టలేదు. కానీ వీళ్ళు బతకస్తులు ఏం చేస్తారు, ఒక భక్త బియ్యం కొనిస్తామండి. రోజు ఏమిటి ఇట్లా చేయలేకపోతున్నాం, మీరు వచ్చేటప్పుడు మేము ఊళ్ళో పోతుంటాం, మళ్ళీ మీరు ఆ డబ్బా వేయలేము అని వీళ్ళు ఎవరో ఇట్లా వీళ్ళు ఏం చేస్తారు, తిరగలేక వారమో నెల పౌర్ణం కలెక్ట్ చేయాలి. ఏం స్వామి వాళ్ళంతా 10 బస్తాలు ఇస్తారంట, ఏంటి చెప్పటం ఏంటి మమ్మల్ని అని వీళ్ళు. సరే అది కాదురా, ఇది సాగురా నాయన, కావాలంటే ఒక ఇల్లంతా బియ్యం వచ్చేస్తుంది మనకి, కానీ పద్ధతి కాదు. ఇలా సేకరించడమే మంచిది ఉంటుంది అనుకోండి. ఇట్లా ఈ క్రమంగా చేసే పనులు అందరూ వదిలేసుకుంటారు. అక్రమంగా చేసే పనులు అది అయిపోవాలి. అది కుదరదు. ఓం పురాణాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం స్తోత్రభాష వందే భగవంతో పునః పునః. హరి ఓం తత్సత్. చదువుని దాదా. కాబట్టి మనం ఇంతవరకు కూడా బ్రహ్మ జిజ్ఞాస అధికరణం, తర్వాత
జన్మాద్యస్య అధికరణం, తర్వాత శాస్త్రయత్వ అధికరణము, దానిలో ఉండేటువంటి అర్థాలన్నీ మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఒక మూలం ఎక్కడి నుంచి కదిలింది? బ్రహ్మజ్ఞానం కలిగిస్తాం. బ్రహ్మజ్ఞానం కలిగించుకోవాలంటే ఆ బ్రహ్మం ఎవరో అని ముందు తెలుసుకోవాలి. బ్రహ్మం ఎవరో, అలాని వాడి దగ్గరికి నేను వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆ ఫలాన్ని ఏ అనేటువంటి మనిషి, ఏ అనేవాడు ఎవడైతే ఉన్నాడో అతని గురించి ముందు అర్థంగా ఉండాలి, ముందు స్పష్టంగా తెలుసుండాలి. అతను ఫలాని వాడికి ఇంత అండపిన బ్రహ్మాండం అంతా వ్యాపిస్తూ ఉన్నాడు ఏ అనే మనిషి అని జన్మాద్యస్య. అప్పుడు ఆయన గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే శాస్త్రమే ప్రమాణం. ఆ శాస్త్ర ప్రమాణం అని చెప్పేసినారు కదా అందరూ. ఆ శాస్త్ర వాక్యాలు ఎలా ఉంటాయి, దాని మంత్రాలు అనే బోధలు ఎలా ఉంటాయి అంటే తత్వ సమన్వయాధికారం. సమన్వయము అనే దాన్ని అన్ఫోల్డ్మెంట్ అంటారు. సమన్వయం అంటే అర్థమేంటి? అన్ఫోల్డ్మెంట్ అంటే అనేక వాక్యాలు, ఆ వాక్యాల్లో ఉండేటువంటి ఏకత్వ ప్రతిపాదన, ఆ యొక్క వేద ప్రతిపాదన, ఇక్కడే అది అపరోక్షంగా తెలియజేయడము, దాన్ని నిజ నిర్ధారణ చేయడము అనేదంతా కలిపి దాంట్లో ఉంటాయి. అందువల్ల ఈ ప్రకారంగా యొక్క శాస్త్ర ప్రమాణం అని చెప్పి ఆ యొక్క సూత్రం ద్వారా తత్వ సమన్వయాత అనేటువంటిది ఏం జరిగింది. బ్రహ్మ తు అంటే ఇకేమి అనవసరమైనవన్నీ సాధనలు వేదంలో అవన్నీ పక్కకు పెట్టేసేసి ఇతరములన్నీ పక్కకు పెట్టండి, శాస్త్ర ప్రమాణాన్ని గ్రహించుకో. వేదాంత వాక్య శాస్త్ర సమన్వయాలు, వేదాంత వాక్య శాస్త్ర సమన్వయాలు. వేదాంత వాక్యములు, ఆ వేదాంత వాక్యములను దాన్ని మనం విచారించుకొని ఆ ప్రకారంగా దాన్ని మనం ఏకత్వ ప్రతిపాదన జ్ఞానం కలిగించుకోవాల్సిందే. కానీ ఇంకా ఇతరత్ర ఏమి చేయదు, ఇంకా ఏ పని లేదు. అప్పుడు బ్రహ్మ జిజ్ఞాస అనే మాటకి జిజ్ఞాస తప్ప వేరే చేయరాదు అనే మాటకి, ఇప్పుడు అది శాస్త్ర ప్రమాణం అనే మాటకి ఇలాగా వేదాంత వాక్యాలంతా కూడా ఒక చోట చేసుకొని దాన్నంతా కూడా ఒకదానికి ఒకటి విచారించుకుంటూ దాని అర్థాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. ఆ విధంగా ఏకత్వ ప్రతిపాదన, ఏకత్వ జ్ఞానాన్ని కలిగించుకోవాలి అనేది సరిపోయింది క్రమంగా. కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస చేయాలి. ఆ బ్రహ్మము ఈ విధంగా భూబ్రహ్మాండాదులంతా కూడా సృష్టి లయాదులకే కారణమై ఉన్నాడు. అది శాస్త్ర ప్రమాణముల చేతనే తెలుస్తుంది. ఆ విధంగా శాస్త్రంలో ఉండేటువంటి వాక్యాలన్నీ కూడా ఒక క్రమంలో పెట్టుకోవాలన్నమాట. ఎందుకయ్యా అంటే శాస్త్ర పరాపర విద్యను గురించి చెప్పింది కదా, అది కర్మకాండ ఉపాసనలు అవన్నీ ఒకవైపు పెట్టి పెట్టలు చేసుకోవాలి. అందులో ఏకత్వ ప్రతిపాదన చేసేవి, ప్రజ్ఞోఫలాన్ని ఇచ్చేవి, విచారించుకునే సమకాలంలో తెలుసుకునేవి, ఇక్కడే ఆత్మానుభవ లక్షణాన్ని ఇచ్చేవి, అలా అపరోక్ష జ్ఞానాన్ని కలిగించేవి, ఆ కర్మ అయినటువంటివి, అది సిద్ధాంతము ఫలము ఒకటైనవి, అలాంటి వాక్యాలన్నీ కూడా స్పష్ట బ్రహ్మలింగ వాక్యాలు అంటారు. స్పష్టంగా ఉండేటువంటి, స్పష్టంగా ఇక్కడే తెలుసుకోవాలి. అవన్నీ ఒక లైన్ లో పెట్టుకోవాలి, ఆర్డర్ లో పెట్టుకోవాలి. ఆర్డర్ లో పెట్టుకొని దాన్ని విచారించేసుకోవాలి. అది తప్ప వేరే వేరే పని చేసుకుంటుంటే మీకు ఈ జ్ఞానం కలగదు అని దీనిలో వస్తుంది. కాబట్టి ఈ 4వ సూత్రంతో ఈ విషయం పరిసమాప్తం. విషయం ఏంటంటే పరిసమాప్తం. ఇక మిగిలినవన్నీ ఇప్పుడు మేము 4 సూత్రాలు చదువుకున్నట్టు మాత్రం చేసి అన్ని విషయాలు ఆ తర్వాత మేము చదువుకోవచ్చు. అదే ఇవన్నీ దీనిలోకి వచ్చిన విషయమే.
మిగిలిన ఎలాబరేట్ గా చాలా చాలా విషయాలని చర్చ చేశారు. ఉపాసనల గురించి, పురాణాల గురించి, ఆ యొక్క యోగాల గురించి, సాధన సాధ్యాల గురించి, లోకాంతరముల గురించి అనేక విషయాలు చర్చ చేసుకుంటూ చెప్పుకుంటాం. కాబట్టి ఇది మెయిన్ సూత్రం అన్నమాట. ఇది సమన్వయాలు కాబట్టి సమన్వయాధికారం దీనికి వచ్చాము. కాబట్టి ఇంతవరకు కూడా ఈ ప్రకారంగా వాళ్ళు తీసుకొచ్చారు కదా. అది మనము ఇప్పుడు సమన్వయాధికరణానికి వచ్చాము. తత్తు సమన్వయాత్, తత్ అంటే బ్రహ్మ, సమన్వయాత్ అంటే సమన్వయం వల్లే శాస్త్ర ప్రమాణ జనితమైనటువంటి జ్ఞానం వల్లనే మనము అవగతం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీని ముందు సత్యరహస్వామిజీ ఒక శ్లోకం రాసుకొచ్చారు ఆయన సొంతది. దాన్ని చదువుకొని ముందుకు పోదాం. అపదార్థం అవాక్యార్థం అవాంగ్మానసభూతిరం వేదాంత శాస్త్ర విజ్ఞేయం అద్భుతం బ్రహ్మ సందదే. అపదార్థం అవాక్యార్థం అవాంగ్మానసగోచరం వేదాంత శాస్త్ర విజ్ఞేయం అద్భుతం బ్రహ్మ సందదే. మరే తీసుకుంటా. అపదార్థం పద అర్థము దానిది. ఒక పదముల చేత అది తెలుసుకోలేము. పద అర్థము విన్నంత మాత్రం చేత, విచారించుకున్న మాత్రం చేత జ్ఞానం కలదు. నేనే ఉన్నానని స్పష్టపడాలి. అందరికీ స్థిర పట్టద్దు మీరు. పదము దాని అర్థము ఏమిటి 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 వాక్యార్థాలను పట్టుకోవాలి. లాగడం తీయడం వద్దు. అహమస్మి బ్రహ్మాన్ని తెలియకపోతే నోరు మూసుకోలేదు. అనవసరం కూర్చోడు. ఊరికైన పదాలు పట్టుకొని ఎంతసేపు లాగుతారు, నమ్ముతారు, తప్పరిస్తారు. ఎందుకండి ఏం తెలియాలి? నేను బ్రహ్మమే అయ్యున్నాననేటువంటి నిశ్చయం చేసుకోకపోతే, ఇలాగ అర్థం చేసుకోకపోతే పదాలు పట్టుకోవాలి సాగిస్తారేంటండి? నేను వ్యాకరణాన్ని మంచి చేస్తానని. కాబట్టి ఈ నిశ్చయం మీలో ఉండాలి. ఈ నిశ్చయం కలిగించుకోవాలని చెప్పడం. అపదార్థం పద అర్థములతో విషయమయ్యేది అనుకోవచ్చు. పద అర్థములకు విషయం అయిపోతా బ్రహ్మము. ఘటమ్మల పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తుందా బ్రహ్మము? బ్రహ్మము రా అంటే పరిగెత్తుకుంటూ వస్తుందా? ఏం మాట్లాడి మీకు? అందువల్ల నేనే అయ్యున్నాను. పదోవాడి విషయంలో ఎప్పుడు కూడా చేయవలసింది ఏముండదో తెలుసుకోవాల్సిందే. జ్ఞానమే ప్రధానం. పదోవాడి విషయంలో కర్మ కాదు ప్రధానం. అందువల్ల తెలుసుకుంటే సరిపోతుందా అని అడిగారు అనుకోండి. తెలుసుకుంటే సరిపోతుందా అనుకోండి. దానిలో నకిలీస్ ఉంది, నువ్వు మర్చిపోయావు, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? తెలుసుకోవాలంటే ఇప్పుడు అంతం పెట్టి చూసుకుంటావు. అప్పుడు తెలుసుకోవాలా లేకపోతే ఏం చేయాలి? అంతం మొదలు కొట్టుకోవాలా? అప్పుడు ఏమైనా తెలుసుకోవాల్సిందే. మెడలో నగం ఉంది. అలా పదోవాడి విషయంలో జ్ఞానం తప్ప కర్మగానే కాదు. అలాగే ఇలాగే బ్రహ్మ విషయంలో జ్ఞానం తప్ప చేసేది ఏమి ఉండలే. ఏంటంటే ఆ బ్రహ్మం అనే మాట ఎవరిని వదిలిలేదు, దేనిని వదిలిలేదు అని అర్థం కదా. కాబట్టి నువ్వే అయ్యింది, నేనే అయ్యింది, ఇదంతయో అదే అని జ్ఞానం కలిగించుకోవాలి. కానీ ఆ పదానికి అర్థం ఇది, అర్థం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఎన్ని ఎందుకండి? నేనే అని ఆ స్పష్టత రావాలి. అవాక్యార్థం వాక్యార్థ విషయం కూడా కాదు బ్రహ్మం. వాక్యం యొక్క అర్థము నేనే చేసేసి నాకు బ్రహ్మం తెలిసిపోయింది అనుకోవద్దు. నేనే
కాబట్టి పదముల యొక్క అర్థములకు విషయం కాదు, వాక్యము యొక్క అర్థములకు విషయం కాదు. అసలు నిజానికి చెప్పాలంటే అవాంగ్మానస గోచరం. అయ్యింటే వేదాంత శాస్త్ర విజ్ఞేయం. ఇప్పుడు వేదాంత శాస్త్రం ద్వారానే అది వివేక జ్ఞానం కలిగించుకోవాల్సింది విజ్ఞేయమై ఉన్నదే గాని ఇది ఇతరులకు ఏం చేయవలసిన పనిలేనే. పైనేమో అపదార్థం అండి, అవాక్యార్థం అనేది, అవాంగ్మానస గోచరం అనేది. ఇప్పుడు మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏమిటి? వేదాంత శాస్త్ర విజ్ఞేయం. ఆ మూడు ఇదే చెప్పింది కదా. ఎవరు? వేదాంత శాస్త్రం చెప్పింది. ఆ మూడు కొంత దీని నుండి వచ్చింది అది. కాబట్టి వేదాంత శాస్త్ర జ్ఞానం కలిగిస్తాం. గురువు దీనికి వెళ్ళండి, ఉపనిషత్తులు బాగా బాగా దగ్గర పెట్టుకోండి, అప్పుడు పరస్పరం విచారం చేసుకోండి. జ్ఞానం నేనే అయి ఉన్నాను. కాబట్టి వేదాంత శాస్త్ర విజ్ఞేయం అద్భుతం బ్రహ్మ సందతే. ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మ జ్ఞానము కలిగిపోతుంది. అదే ఇస్తుంది. ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించేస్తుంది వేదాంత శాస్త్రం. వేదాంత శాస్త్ర విజ్ఞేయం బ్రహ్మ. కాబట్టి శాస్త్ర ప్రమాణముల ద్వారానే తెలియబడుతుంది. అందుకనే సమన్వయాపాన్ని వాడారు. ఇదా అతడు దుఃఖాలు నేను కొత్తల్లో సమన్వయాపం అని చెప్పారు కదా, సమన్వయం చేసేసుకోవాలి. మనమంతా సమన్వయంగా ఉండాలి. ఏమిటి దాన్ని అని పని సమన్వయం చేసుకునేది ఇక్కడ చెప్పేస్తున్నా. గెలవ చేసేయాలి అందరూ. ఇంటి వీటి వీటి తోమాలందరూ ఇక్కడ చెప్తుంటారు స్వామి. అందుకదా అంటే ఎవరికి దోచినాకో అదే భాష్యం చదవండిరా బాబు. లేనిపోయిన అర్థాలన్నీ చదవద్దు. ఈ శివానంద ఆశ్రమాలు మొట్టమొదట బ్రహ్మసూత్రాల మీద కామెంటరీ రాసేసినాడు ఆయన. ఇట్లాంటివే కామెంటరీ అన్ని సమన్వయం చేసేది. అంతా పావులంతా ఏది మీద కూర్చొని పెట్టాను. ఎందుకైనా తలనొప్పి సమన్వయం చేశారు. ప్రతిదానికి 10 మంది సాధువులు ఎక్కించటం పేజీల మీద. ఎక్కడైనా సరే 10 మంది కూడొచ్చు కానీ తత్వ విషయంలో 10 మంది కూడకూడదు. మొదటి వారికి జాయిన్ ఉండదు ఇక్కడ ఎవరికి వాళ్ళే. స్వామి ఆ స్వామితో మీరు గెలవరా? ఎందుకు ఏమొచ్చాయి ఇప్పుడు కర్మ? ఆయన పని ఆయన ఉంటాడు, నా పని ఆయన ఉంటాను. ఎందుకు వచ్చింది? ఆయన జ్ఞాని వేరే జ్ఞాని, ఇద్దరు జ్ఞానం కలిస్తే ఏమవుతుంది? అజ్ఞానం అయిపోతుంది. కనీసం ఒకే గురువు చదువుకున్నారు కదా మీరు, ఇంత కలిస్తే ఏంటి? అదంతా వ్యవహార లక్షణం అయ్యా, కుటుంబ లక్షణాలు. ఇక్కడ వెలికిరావు. 2 నిప్పులు కలిస్తే నిప్పు అవుద్దా తప్పు అవుద్దా చెప్పండి? 2 నిప్పులు కలవాల్సిన పనే వచ్చాయ్యా. నేను గదే నిప్పు, నేను గదే పరిశీలించాలంటే అట్లా అనుకుంటుంటారు చాలా మంది. ఏది సమన్వయం అంటే ఇదంతా ఇలాంటి మాటలన్నీ. అందువల్ల ఎప్పుడైనా సరే నలుగురు దగ్గర వినే విషయాలు పనికేరావు. ఇవాళ తత్వం అంతా ఒక్క ఏక గురువు దగ్గర. శరీరానికి సంబంధించిన నలుగురు వైద్యులు ఉంటారేమో కానీ జ్ఞాన విషయంలో మాత్రం ఆ విధంగా పనికేరా. కాబట్టి ఈ ప్రకారంగా ఈ యొక్క జ్ఞానం అలా కలిగిస్తాం. కాబట్టి సమన్వయాధికరణాన్ని ప్రవేశిస్తూ ప్రథమ వర్ణకం, మొట్టమొదటి వర్ణకం ఇట్లాగా ప్రారంభం చేస్తున్నారు. ఉపనిషత్తు వాక్యములు బ్రహ్మమును నేరుగా చెప్పును. ఉపనిషత్తు వాక్యాలు డైరెక్ట్ గా చెప్పు. స్పష్ట బ్రహ్మలింగ వాక్యాలు ఇండైరెక్ట్ అనే మాటే ఉండదు. తత్వమతి నీవే బ్రహ్మమై ఉన్నావు, సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఇదం సర్వం బ్రహ్మ. ఆ మాటలన్నీ డైరెక్టే. ఇదే ఇక్కడే అని
అట్లా ఇట్లా అని చెప్పలేదు కదా, వెనకాలని చెప్పలేదు కదా, తర్వాత అని చెప్పలేదు కదా, పైన అని చెప్పలేదు కదా, కింద అని చెప్పలేదు కదా, ఇప్పుడే ఇక్కడే ఇదంతా అట్లాగే. కాబట్టి ఉపనిషత్తు వాక్యాలు బ్రహ్మాన్ని సరిగా చెప్తాయి. బ్రహ్మముడికి శాస్త్రమే ప్రమాణం అన్నట్టులో ఇక్కడ ఆక్షేపం చేస్తున్నారు. ఒక శంక అధ్యక్షుడు ప్రారంభమైందన్నమాట. ఏమిటది అంటే చెప్తున్నారు, కథం పునః బ్రహ్మణ శాస్త్ర ప్రమాణకత్వం ఉచ్యతే యావత ఆమ్నాయతి క్రియార్థత్వాత్ అనర్థక్యం అదర్గానాం. ఏమి సూత్రం అనమాట ఇది? 1, 2, 3. ఇది క్రియాపరత్వం శాస్త్రస్య ప్రదర్శితం. అది అతాతో ధర్మ జిజ్ఞాస అనేది మొదటి సూత్రం. ఆపోజిట్ అనమాట. వ్యాసుల వారు, బాదరాయణ మహర్షుల వారు ఈ యొక్క శారీరక మీమాంసా శాస్త్రాన్ని, ఉత్తర మీమాంసా శాస్త్రం అంటే వేదాంత శాస్త్రం, వేదాంత శాస్త్రాన్ని మొట్టమొదటి ఆయన సూత్రం ఏం రాశారంటే అతనితో బ్రహ్మ జిజ్ఞాస. ఆయన ఎదుగుంటున్నటువంటి శిష్యుడు జైముని వాసి ఆటాడిపోతే ఏం చేసినారంటే ఇట్లా రాశారు. ఏమంటే ఆ గురువు గారు మీరే గొప్పవారా, నేను గొప్పవాడినే అని ఆపోజిట్ గా ఇది గురువు గారికి మించిపోయినట్ట ఎవరు రాసినాడంటే అతతో ధర్మ జిజ్ఞాస. చూసారా, కోయిల చక్కగా కోత వేస్తుంటే కాకేమిటి నీవు పెద్ద కొంత అనేది నువ్వేం చేసేది అని కావు చెవులు గండిపోయేటట్టుగా. చూసారా, పోటీ అనమాట. పోటీకి నేను కూడా వస్తాను. అట్లాగా ఇవి మార్చి గురువు ఏది ఇది నేర్చుకున్నాడు. నేర్చుకొని ఇట్లా చూడండి నేను కూడా వస్తానని అతనితో ధర్మ జిజ్ఞాస అని మొదటి సూత్రం అనమాట. తర్వాత 1, 2, 1లో ఇది జైమిని సూత్రాలలో ఇది ప్రదర్శితం చేస్తున్నారు. బ్రహ్మసూత్రాలు లాగే జైమిని సూత్రాలు ఉంటుంది. అంటే జైమిని సహస్ర సూత్రాలు బాదరాయణ స్వాముల వారి అధ్యక్షుడు జైమిని ఇంత పద్ధతి ఉంటుంది. అది కూడా పుస్తకం అన్ని కర్మకాండే. దాని మీద శాంబర భాష్యం ఉంటుంది. శాంబర స్వామి అని ఒక ఆయన దాని మీద భాష్యం రాశారు. ఇక్కడ మనకు శంకర భాష్యం ఎలాగో మనకు శాంబర భాష్యం శంకర, దాని మీద బోర్డు వ్యాఖ్యానాలు నువ్వు భయంకరంగా ఉంటాయి గ్రంథాలు. నేను చదువుకునేటప్పుడు చూసేవాడు, దాన్ని చెప్పించుకునేదానికి చాలా మంది వెళ్ళేవాడు. ఖండితులు ఆయన చదివితే కథం పునః బ్రహ్మణ శాస్త్ర ప్రామాణికత్వం ఉంచితే యావత ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ అనర్థక్యమదర్శానాం. ఏమి సూత్రం ఇది క్రియాపరత్వం శాస్త్రస్య ప్రదర్శితం. ఇది చదువుతారనమాట జైమిని సూత్రాలంతా వైష్ణవులు వాళ్ళు వీళ్ళు బాగా. అయితే మరి ప్రశ్న పెట్టాడు, కథం పునః బ్రహ్మణ శాస్త్ర ప్రమాణకత్వం ఉంచితే, మరి బ్రహ్మములకు శాస్త్రమే ప్రమాణం అని మీరు ఎందుకు చెప్తారు అని ప్రారంభమైందనమాట. బ్రహ్మములతో శాస్త్రమే ప్రమాణం అని ఎందుకు మీరు అలా చెబుతారు? ఎందుకంటే యావత చెప్తున్నారు. ఎందుకంటే యావత ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ అనర్థక్యమదర్శానాం అన్నాడు. ఆమ్నాయము క్రియాపరత్వమే కదా. ఆమ్నాయం మీన్స్ వేదం. టోటల్ వేద కంప్లీట్ గా ఉండే వేదములన్నీ క్రియాపరత్వమే, కర్మకాండ విషయమే ఉన్నది. కాబట్టి కర్మకాండ విషయాలన్నీ దానికి అర్థం ఉంటుంది. లో అంటే అర్థం ఉంటుంది, పో అంటే అర్థం ఉంటుంది, వృతం అంటే అర్థం ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. మరి అసలు అర్థమే లేకుండా ఉండేటువంటి ఆ యొక్క మంత్రాలన్నీ ఉన్నాయి కదా,
అలాంటి పదాలన్నీ ఉన్నాయి కదా, వాక్యాలన్నీ ఉన్నాయి కదా, అది ఆనర్థక్యం, అసదర్థానం. తదర్థం అంటే క్రియాపరము కాని అర్థాలు ఉన్నాయి కదా, క్రియ లేని అర్థాలు ఉన్నాయి కదా, అదే క్రియ లేని అర్థాలన్నీ వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఏమని ఏదైనా క్రియ చెప్పడానికి, ఏం క్రియ చెప్పడానికి మొహం అహమస్మి బ్రహ్మ అని చెప్పేసినప్పుడు ఏ క్రియ చెప్పాలి అక్కడ? నేను చెప్తా కావాలంటే మీరు ఊరుకోండి. అహం బ్రహ్మాస్మి ఇది అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటే ఎంత బాగుంటుంది. అహం బ్రహ్మాస్మి ఇది ధ్యాతవ్య అంటే ఇంకా బాగుంటుంది. అహం బ్రహ్మాస్మి ఇది అభిషేకం క్రియ, అభిషేక పరత్వం వాక్యం అంటే ఎంత బాగుంటుంది. అందువల్ల అహం బ్రహ్మాస్మి అని అభిషేకం చేయాలి, అహం బ్రహ్మాస్మి అని జపం చేయాలి, అహం బ్రహ్మాస్మి అని పూజ చేయాలి. ఎంత బాగుంది. అట్లా చెప్పుకోండి మీరు. అంతేకాని అసలు క్రియకి సంబంధం లేని వాక్యాలన్నీ వేస్తండి. ఎందుకండి అది ఏదైనా క్రియ చెప్పండి దానికి. అందువల్ల ఈ ప్రకారంగా ఎవరికైనా సరే అలాగా ఇట్లాంటివన్నీ పామర్లు వాళ్ళకి బుద్ధి శుభ్రంగా ఉండవు, అంతఃకరణానికి ఏమి క్రమశిక్షణ ఏమి ఉండదు కదా. వాళ్ళకి వచ్చి తత్వ సమన్వయాలు అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటివన్నీ వాళ్ళకి ఏంటి విచారం చేసుకునే అర్థాలు వాళ్ళకి అర్థంగానే ఇది వివేచన చేసుకోవాలి. వాక్యాలతో సమన్వయించగలుగుతుంది జ్ఞానము అనేది లేదు వాళ్ళకి. వాళ్ళకు ఏం చెప్పేసేయాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అని చూస్తే స్వామి ఇలాగ అహం బ్రహ్మాస్మి అనేటువంటి దాన్ని అనుకుంటూ జపం చేసుకుంటూ ఉండమంటారా? బాగానే ఉంటుంది అనుకుంటా. వీళ్ళకి చెప్పలేక గురువు గారు, లేకపోతే వాడికే అర్థం కనుక బాగానే ఉంటుంది అట్లా చేస్తుంది. ఈ ప్రకారంగా చేశారు. ఇంకో జైమిని అనుయాయులు ఉండండి, జైమిని అనుయాయులు ఆ గ్రూప్ లో చేరిన వాళ్ళు. కాబట్టి జైమిని మహర్షిలా అంటున్నాడు పాపం. అర్థమే లేకుండా ఉంటే ఎట్లాగండి. ఈశావాక్యం ఇదగం సర్వం ఇది ఉపాసితవ్యం. ఏమిటి అక్కడ ఉపాసన చేసేది? ఇదంతా ఈశ్వరుని వ్యాప్తమై ఉన్నది అంటే నువ్వు ఏమిటి చేస్తావు ఉపాసన? ఏమిటండి ఏమైనా పిలుస్తావు నువ్వు? అలా మీరు ప్రార్థనలు ఎలా ఉంటాయి? పరమాత్మ నువ్వు అంతటా వ్యాపించుకో ఉన్నావు, సూచి మనం ఒకరి సొంత లేకుండా వ్యాపించుకో ఉన్నావు, గాలిలో నీటిలో నిప్పులో ఆశాంత స్థితిలో ఉన్నావు, నన్ను కరుణించవా? ఇంకేమిటి? యావత ఆమ్నాయస్య అయా కంప్లీట్ ఆమ్నాయం అంతా కూడా వేదశాస్త్రం అంతా కూడా క్రియాపరత్వమే. క్రియాపరత్వం ఒకటి చేత అంటే కర్మపరమే అయ్యున్నది. ఒకటి చేత అసదర్థానం ఆ క్రియాపరత్వము లేనిది ఆనర్థక్యం, వ్యర్థమే చెప్పేనా? ఇది క్రియాపరత్వం శాస్త్రస్య ప్రదర్శితం. కాబట్టి క్రియాపరత్వముగానే శాస్త్రము వచ్చిందే గాని చెప్పబడిందే గాని క్రియ లేకుండా మాత్రం దాని వికారం అనేటువంటిది పనికే క్రియ ఉండాలండి, కర్మ ఉండాలండి. వేదాంతంలో ఏం కర్మ తీసుకొచ్చి పెట్టడం అది. అందుకని ఉపాసనా పరంగా వాడండి, తప్పులేదు. ఇప్పుడు అంటున్నాడు చూడండి, వాడి పొట్టంతా ఇస్తున్నాడు, ఇలా ఉంటుందని ఇది అయిపోయిందా? అత వేదాంతానామనర్థక్యం అత వేదాంతానాం అనర్థక్యం ఉందా? అక్రియాతత్వాత్ కర్తృదేవతాది ప్రకాశనార్థత్వేన కర్తృదేవతాది ప్రకాశనార్థత్వేన వా
క్రియా విశేషత్వం ఉపాసనాది క్రియాంతర విధానార్థత్వం వా ఇంకా అది ఉపాసనాది క్రియాంతర విధానార్థత్వం వా క్రియాంతర విధానార్థత్వం వా ఉంటారు క్రియాంతర విధానార్థత్వం వా నహి పరినిష్ఠిత వస్తు ప్రతిపాదనం సంభవతి ప్రత్యక్షాది విషయత్వాత్ ప్రత్యక్షాది విషయత్వాత్ పరినిష్ఠిత అని రాసుకోండి మా పరినిష్ఠిత అని రాసుకోవాలి తప్పుపడింది పరినిష్ఠిత పరినిష్ఠిత వస్తు ప్రతిపాదనం కాదు వస్తు ప్రతిపాదనం ప్రతిపాదనం ఉండాలి పరినిష్ఠిత పైదమ్మా నహి పరినిష్ఠిత వస్తు ప్రతిపాదనం సంభవతి ప్రత్యక్షాది విషయత్వాత్ ప్రత్యక్షాది విషయత్వాత్ పరినిష్ఠిత వస్తునః ప్రతిపాదనం తత్ప్రతిపాదనే చ హేయోపాదేయరైతే పురుషార్థ అభావాత్ అది ఎంతవరకు చెప్పుకుంటాం పురుషార్థ అభావాత్ అంటే అతః చెప్తున్నారు వేదాంతానాం ఆనర్థక్యం అక్రియార్థత్వాత్ ఒకటి నంబర్ 1 అన్నమాట చెప్తాను అక్రియార్థత్వం వేదాంతానం వేదాంత విషయాలకి అర్థం లేకపోతే అర్థం ఉండాలి అర్థము ఉండాలి అక్కడ అందుకనే ముందుగా చెప్పారు అర్థాన్ని బట్టి జ్ఞానం కలగదని అనుభవ నిశ్చయం లేకపోతే అర్థం చేసుకుంటే సరిపోదు బ్రహ్మం అంటే సర్వవ్యాపకం అనుకోకూడదు అహమస్మి బ్రహ్మ అనే నిశ్చయానికి రావాలి అర్థమైందా అది ఎట్లా ఉంటుందంటే మాకు చాలా ఆస్తి ఉందండి అంటుంటారు చాలా మంది కోట్ల రూపాయల ఆస్తి అండి బాబు కోట్ల రూపాయల ఆస్తి అన్నప్పుడు నువ్వు మళ్ళీ ఎలక్షన్ ఎందుకు నిలబడ్డావురా రోజు మొత్తం తినుకోకుండా కోట్ల రూపాయల ఆస్తి అన్నప్పుడు వాడికి చూపు ఎందుకు పెట్టాలా నువ్వు హాయిగా ఉండొచ్చు కదా కోట్ల రూపాయల ఆస్తి అన్నావు కదా వాడికి వాళ్ళు చూపు ఎందుకు పెట్టావు నువ్వు కోట్ల రూపాయలు ఆస్తి నీకు అసలు కంపెనీ కూడా పెట్టదు ఎందుకని కోట్ల రూపాయలు ఆస్తి కదా దేంట్లో చేయకూడదు ఏ కంపెనీ పెట్టకూడదు ఏ రాజకీయంలో చేయకూడదు ఎవరిని బొంత వచ్చేవలసిన పని కోట్ల రూపాయలు ఆస్తి తీసుకుంటుంది ఒకటి రెండు చాలా మాకేంటండి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయంటే అని చెప్పేది గోంగూర కట్ట దగ్గర బేరం ఆడేది అది తినవా ఇది తినవా అంటే అంత రేటా మేము తినవండి అంత రేటా ఎంత రేటా ఎంత ఎందుకు అంటాం కోట్ల రూపాయలు వేస్తుంది కదా తినచ్చు కదా తినడు బేరసారాలు వేసుకుంటుంటారు అట్లాగా అంతా బ్రహ్మం అని చెప్పేసేది అహం అస్మి అనే విషయంలో మాత్రం దేవుడే పరమాంశ మరి నువ్వెవరురా ఆయన భజించేవాడిని అంతా పరమాత్మ అన్నప్పుడు భజించి ఏంటంటే నువ్వు కూడా అదే అయ్యాను అట్లా అక్కడ పొరపాటు చేసేస్తారు అది కాబట్టి ఊరికి అర్థం చెప్పుకుంటే సరిపోదు వేదాంతం చెప్పేది అర్థం చెప్తే సరిపోదు ఈ మీనింగ్ అర్థం ఉండాలి ఈ అనుభవంగా నిశ్చయం చేసుకోవాలి నేను బ్రహ్మం లేదు అందువల్ల వేదాంతానం ఆనర్థక్యమయ్యా ఇది చెప్పేది సర్వీసుడు అక్రియార్థత్వం క్రియలు లేకపోవటం కర్మలు లేకపోతే వేదాంతం అంతా ఏమిటి వ్యర్థమే
అందుకని మేమేం చెప్తున్నాం, సూచనలు చేస్తున్నాం చూడండి అంటున్నారు మీమాంసకులు. కర్తృదేవతాది ప్రకాశనార్థత్వేనవా క్రియామిది శేషత్వం. ఇది శేషత్వం చూసారా. రెండవది ఇది. అందువల్ల కర్తృదేవతాలు కర్తగాను దేవతగాను ఆదిపదం చేత అగ్నిగాను వాయువుగాను శాలిగ్రామంగాను విగ్రహంగాను ఇట్లా పెట్టుకొని పూజ చేసుకోవాలి, ఉపాసన చేయాలి. ఈ ప్రకారంగా ప్రకాశనార్థత్వేన ఆ మంత్రాలంతా ఇలా ప్రకాశం చేయండి, ఇలాంటి అర్థం చెప్పండి, ఈ ప్రకారంగా అర్థం చెప్పండి, ఈ ప్రకారంగా వ్యవహారానికి తీసుకురండి, బాహ్యానికి తీసుకురండి. ఇలా తీసుకొచ్చేసేసి దాన్ని మీరు కర్మకు జోడించేసేసి మీకు విధానం చేయండి. అప్పుడు క్రియా విశేషత్వం అయిపోతుంది. మీరు ఇలా చెప్పడం ఒకటి కర్తగాను దేవతగాను కర్మగాను ఉపాసగాను అగ్నిగాను వాయువుగాను ఇట్లా ఇంద్రచంద్రాలు దేవతలు గాను ఇలా ఏదో ఒక అర్థం చెప్పేసేసి చెప్పి దాన్ని క్రియా విశేషత్వంగా చేయండి, క్రియ విశేషత్వంగా చేయండి. అట్లా బాగుంది. ఇదోటి మీ తెలియకపోతే మమ్మల్ని అడగని మేము చేసి చూపిస్తామంటారు. మరి ఇట్లాగా మరి గురునానక్ చెప్పిన గ్రంథం ఉంది కదా, ఆ అర్థం అంతా మాకు అర్థం కావటం లేదు. మరి గురునానక్ మేము వదిలేసుకోలేకపోతున్నాము. గురునానక్ చెప్పే ఒక గ్రంథం ఇచ్చారు చదువుకోమని, పరంపరగా చెప్పుకోమని, అది మాకు అర్థమయ్యేది అవనంలా. ఏమిటంటే ఓంకారం మీదంతా దైవ భాగంలో గ్రంథం ఉంది, గురు గ్రంథము, గురువు చేసే బోధలు, అవి మాకు అంటే పడతాం అసలు. ఎందుకని మేమంతా హైటెక్ మనుషులు, దాంట్లో చెప్పిన పడిన అర్థం కావట్లా. మరి ఏం చెయ్యాలి అని చెప్తే మొక్కమల్ల గుడ్డు ఒకటి పెట్టరా, ఆ మొక్కమల్ల గుడ్డులో చుట్టూ ఏది ఆ గ్రంథాన్ని ఒక పెద్ద పీఠం తయారు, ఆ పీఠంలో పెట్టు, పరుపేసి మళ్ళీ పట్టుకొని వెళ్ళిపోతాం. పరుపేసి పెట్టు, దాని మీద మళ్ళీ ఇంకో మంచి చాందర ఒకటి కప్పు తప్పేసి ఒక వింజామరం ఒకటి తీసుకోవాలి. ఇట్లా రెండు దానికి ఒక 6 మందులు పెట్టుకొని భజన చేసుకో. ఆ చదువుదామని ఉండదు. ఈ రాసుకున్న భజనలన్నీ గురువే గొప్ప, గురువే గొప్ప, గురువే గొప్ప, గురు వాక్యం తప్ప, ఇట్లా కర్మిస్తుందండి. ఎక్కడెక్కడే ఉంటారు కదా. మానవుకి ఇష్టం చదువురా అంటే అవి మాకు అర్థం కావటం లేదు, మేము ఏం చేయాలి. అందుకని ఒక పోలు మానేసి ఒక అర్చన చేసుకో, అది చేసుకో, కొంచెం ఒకటి. అందుకని గురువు గారు మీరు చెప్పే బోధలు హైయెస్ట్ గా ఉన్నది, అందుకని మీ పాస్ పూర్తి చేసుకొని వెళ్ళిపోతామండి. వెళ్ళిపోండి త్వరగా, నేను కూడా వంగి కడుక్కోలేకపోతాను. అన్ని తంతునిదే, ప్రతి చోట తంతిదే. ఎక్కువగా వాసన ఎందామంటే నిద్రపోవడం. ఇంకా దేనికైనా సరే అన్ని బాధలు తక్కువని పనిచేయడం, బాధకు మాత్రం పన్నా. అందుకని ఏం చెప్పే మాటలే అంతా ఎక్కిచ్చేస్తున్నారు. అందరూ ప్రతిదానికి క్రియ జోడించు, అది ఉపాసన దేవతలుగా మార్చేసుకో. క్రియ లేని పద్ధతులే పెట్టుకోవచ్చు, అన్నిటికీ క్రియ అని జోడించేసి చెప్పారు వాడు. 3వ పాయింట్ చూడండి వాళ్ళు, ఉపాసనాది క్రియాంతర విధానార్థత్వం వా అని చెప్పేసి. ఉపాసనాది క్రియాంతరంగా విధానార్థంగా చెప్పబడింది అనుకో. ఉపాసనా పరంగా, ఉపాసనా క్రియల పరంగా విధానము చేయబడింది. ఆ ప్రకారంగా అర్థాన్ని కల్పించుదాన్ని. దాంట్లో ఉపాసన చెప్పబడింది, జ్ఞానం చెప్పబడింది, తపస్సు చెప్పబడింది, వ్రతం చెప్పబడింది, అట్లా పూజ చెప్పబడింది, అర్చన చెప్పబడింది, అభిషేకాలు చెప్పబడింది, యజ్ఞహోమాలు చెప్పబడింది. అట్లా చెప్పే
అందువల్ల మీకేమిటి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ ఉపాధిపర్యం సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ స్వాహ చెప్పు యజ్ఞంలో సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అని అభిషేకం చెయ్యి. ఏమిటండి బాబు అలాంటి వాక్యాలు తీసుకొచ్చి ఇట్లా జోడిస్తే అది పద్ధతిగా ఉంటుందా అని మీరు అనుకోవద్దు. అట్లయితే జనం ఉంటారు, లేకపోతే అర్థం చెప్పకపోతే జనం అయిపోతారు. మీరేం చేస్తారు? మీకు జనం కావాలి, ఆ జనంలో నుంచి ఏమైనా రాబట్టుకోవాలంటే మాత్రం ఇట్లా చేయండి. ఊరికి అర్థం చెప్పేదాన్ని కూర్చున్నారా రాకపోతారు ఒక్కడు అని దేవుని కాదు ఎంత సలహా ఇస్తున్నారు చూడండి మా మేలు కోసం. అది 3వ పాయింట్. ఇది తర్వాత 4వ పాయింట్ లో ఏం చెప్తున్నారంటే ఇక్కడ నహి పరినిష్ఠిత వస్తు ప్రతిపాదనం సంభవతే. పరినిష్ఠితం అంటే సిద్ధ వస్తువు అనమాట. సిద్ధమైనటువంటి వస్తువుల గురించి ఈ చెప్పడం అనేది ఎవరికి నచ్చని పని, ఎవరు విన్న పని, అవన్నీ పనికొచ్చే పనులు కాదండి. ఇదంతా పరినిష్ఠితమైనటువంటి అంటే సిద్ధమైనటువంటి వస్తు విషయ జ్ఞానం ఎవరు గోరరు, ఎవరికి అవసరం లేదు అని చెప్పారు. ఎవరికి అవసరం లేదు అయ్యారు. కాబట్టి నహి పరినిష్ఠిత వస్తు ప్రతిపాదన సంభవతి నహి సంభవతి. చూసారా, పరినిష్ఠితమైన అంటే సిద్ధ వస్తువు అన్నట్టు. పరినిష్ఠితం అంటే అర్థమంటే సిద్ధ వస్తువు అంతటా అదే, దానికన్నా అన్యమైనది ఏది లేదు. అలాగా అట్లాంటివన్నీ ఎవరు ఒప్పుకోరండి, అవన్నీ పనికొచ్చే విషయాలు కాదు అని చెప్పేస్తున్నాం. నహి పరినిష్ఠిత వస్తు ప్రతిపాదన సంభవతి. అలాంటివన్నీ ప్రతిపాదన చేయొద్దు మీరు అని చెప్పారు. అలాంటివన్నీ ప్రతిపాదన చేయొద్దు అని చూసారా. మరి ఏమిటి అలా ప్రతిపాదన చేయొద్దు అంటున్నాం? ఏమిటి అంటే ఎందుకంటే పరినిష్ఠితమైన వస్తువులు కదా, ప్రత్యక్షాది విషయమేగా. ప్రత్యక్షాది విషయత్వ పరినిష్ఠిత వస్తువున చూసారా, ప్రత్యక్షంగా కనిపిస్తుందిగా, ఉన్నదే కదా. ఉన్నదానికి మీరు దానికి చెప్పవలసిన పని లేదు కదా. కాబట్టి ఉన్నదానికి మీరు చెప్పే పనే ఏమో చేసే పని చేయండి. ఇప్పుడు విగ్రహం ఉండదు అనుకోండి, ఉంది అనుకోవద్దు, దానికి ఏదైనా కల్పన చేయండి, పూజ చేయండి, అది చేయండి, ఇది చేయండి అన్నట్టుగానే సిద్ధ వస్తువులు బోధించే మంత్రాలు ఉండినా, ఆ బోధలు ఉందా, ఆ బోధనకి ఏదన్నా ఇలాంటి క్రియలు దాన్ని జోడిచేస్తే అది మానసికమైన క్రియ గాని లేకపోతే బాహ్యమైన క్రియ గాని ఏదైనా జోడిస్తే వ్యవహారం పుట్టుకొస్తుంది. లేకపోతే ఏం పుట్టుకొస్తుందండి? రేపటికి రాదండి. అప్పుడు ప్రత్యక్ష ఆది విషయం తర్వాత పరినిష్ఠిత చూస్తున్నా అని చెప్పేసి అంతేదా. అవి పరినిష్ఠిత వస్తువు అంటే సిద్ధమైన వస్తువు. సిద్ధమైన వస్తువు బాగా అందరికి తెలిసిన విషయమే కదా. దానికి క్రియ జోడించి ఉంటేనే మంచిది, లేకపోతే అది అర్థం లేనిది అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇంతవరకు చెప్పుకుంటాం. ప్రతిపాదనైతే హేయోపాదేయరైతే పురుషార్థ అభావాతో అని చెప్పేసి ప్రతిపాదనైతే అలాంటి సిద్ధమైన వస్తువుని, సిద్ధమైన వస్తుతంత్రమైనటువంటి జ్ఞానాన్ని ప్రతిపాదన చేయడంలో మీకు లాభమే లేదు. ఎందుకు లాభం లేదంటున్నారు మీరు? దాంట్లో పట్టుకోవడం లేదు, అనడం లేదు కదా. ఏదో ఒకటి పట్టుకునేది వదిలేది చెప్పాలి కదా. హేయోపాదేయములు లేని విషయము. హేయం అంటే అర్థమేంటి? వదిలేదు. అహేయం అంటే అర్థమేంటి? పట్టుకునేది. ఏదైనా సరే లోకంలో వదిలేది పట్టుకునేది, వదిలేది పట్టుకునేది అని లేదు. పట్టుకునేది లేదు, వదిలేదు. బ్రహ్మ విద్యలో ఇక్కడ వదిలేది పట్టుకునేది ఉండదు. అర్థమే విషయం తెలుసుకోవాలన్నమాట. ఏ కర్మకాండలో కూడా వదిలేది పట్టుకునేది. మానే ఈ మొదలు పెట్టు, ఈ క్రమశిక్షణ చేయి, ఈ సాధన చేయి, ఈ నియమాలు పెట్టుకో అని అంటారు కదా. ఇక్కడ వేదాంతంలో నియమాలు 3 అస్సలు ఉండవు అన్నమాట. అన్నిటికీ నియమాలు. ఇక్కడ అలాగే ఏముండవు. అర్థమైందా? అందువల్ల ప్రతిపాదనైతే ఏ ఉపాధైతే పురుషార్థ అసంభవాత్ పురుషార్థ అభావాత్ పురుషార్థమే లేదు దానిలో. పురుషుడు అర్జించే విషయమే లేదు దానిలో, సిద్ధ వస్తువులో అని చెప్పి
ఇంతవరకు. సరే ఇప్పుడు అంటున్నారు ఒక్క మాట చెప్పేసినారు, మరి ఎట్లాగా ఉంటుందంటావా ఈ వాక్యాలన్నీ? ఇదో ఇలాగా అంటున్నారు. ఇదంతా ఏమంటే పూర్వపక్షం. అత ఏవా ఆరోధిత మాదీన ఆనసత్యం వా భూతి మా భూతంగా ఆనసత్యం వా ఆనసత్యం మా భూతి ఇది చెప్తున్నారు ఇక్కడ. సో ఆరోధిత ఒకడు ఏడ్చాడట. ఒకటి ఏడ్చాడంటే దానికి ఏమైనా అర్థం ఉందా? ఎందుకు ఏడ్చాడు, ఏ కారణం చేత ఏడ్చాడు, ఇంట్లో ఉంటుంది ఇది కర్మకాండ స్థితిలో. ఇలా ఏడ్చాడనే పదానికి అర్థం ఉందయ్యా. అందువల్ల అలాంటి పదాలంటే వ్యర్థం. ఏడ్చాడనే పదానికి ఏంటంటే వ్యర్థం. ఏడ్చాడు అనే పదానికి అర్థం ఏమి లేదా లేదు, దాని ఏమంటారు వ్యర్థం. అలా వేదాంతం కూడా వ్యర్థం. ఎందుకని నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావు. అందువల్ల ఎప్పుడైనా సరే ఒక గుడో గోపురమో కర్మకాండో ఏదైనా క్షేత్రం ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ బ్రహ్మ విద్యా విషయం కూడా చెప్పేటువంటి ఒక సత్సంగం ఉందనుకోండి, అక్కడికి వచ్చి కూర్చొని జనాలు ఎప్పుడైనా సరే అక్కడికి వచ్చారనుకోండి, అక్కడేమో పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు, జపాలు, ధ్యానాలు, ఉపాసనలు అన్ని జరిగాయి. ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉంది, తత్వ విచారం. అక్కడ ఏదో ఒకరిద్దరు కూర్చున్నారు. ఫైనాన్షియల్గా ఉంది, ఏం బోధిస్తున్నారు. వీళ్ళు కూర్చునేటప్పటికి ఓం నమ శివాయ ఎవరో వచ్చినాడు. ఆ గురువు గారు ఏం తల్లి ఇక్కడ ఓం నమ శివాయ అంటారు. మీరు ఏం కొబ్బరికాయ కొట్టుకోవచ్చా? స్వామి మరి నేను ధ్యానం చేస్తాను. స్వామి ఒక జపమాలు తెచ్చుకోండి. జపమాలు తెచ్చుకోవాలి. స్వామి శంకరాచార్య వారికి నమస్కారం పెట్టుకోండి. నమస్కారం చెప్తాను. ఊరికాడు పెట్టింది నమస్కారం నేను మీరు చెప్పేది ఏం అర్థం కావడం లేదు, దాంట్లో క్లియర్ లేదు. అందుకని ఒకరిద్దరు ఉన్నారు. అంతా జనం ఉన్నప్పుడు ఇక్కడ అప్పుడు కొద్ది రోజులకి ఆ ప్రాంగణంలో మఠాధికుడు ఎవరో ఉంటాడు కదా, ఎక్కువగా వ్యాపారం ఇక్కడ జరగడం లేదు కాబట్టి ఎత్తేస్తే బాగుండేది. కరెంట్ వేస్తారు. ఇదే తీసి పరిస్థితి అట్లా సామాన్యమా. అందుకని మీమాంసకులు ఇట్లాంటివన్నీ చెప్పేశారనమాట. ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏదన్నా చేస్తే కదా ప్రసాదాలు పంచుకోవటంగా, ప్రసాదాలు పంచాలి, ఏదో ఉంటారు కదా, ఫంక్షన్లు ఏమైనా చేసుకోవాలి కదా, అప్పుడు నలుగురు గుమ్ముకొట్టారు కదా. అందువల్ల వేదాంత క్షేత్రం ఎక్కడైనా ఉంటే ఆ కాలనీలో కానీ అందరూ విమర్శలు చేస్తారు. ఏమో ఒక ప్రసాదాలు లేవు, ఏమి లేదు, ఏమిటో వాళ్ళు చేసే పని అక్కడ. ప్రతి చోట ఏదో ప్రసాదాలు, ఏదో సంవత్సరానికి ఏదో వార్షికోత్సవం ఏదో చెప్తారు. వీళ్ళకి ఏమి లేదు. ఏమిటి వేదాంతానికి వార్షికోత్సవం చేసేది? జన్మదినాలు ఏముండవా? అదే ప్రతి దినాలలో జన్మదినాలలో ఏముండవు, విశేష దినాలు ఏముండవు, తిరిగి విశేషాలు ఏముండవు. పండుగ గింజలు ఏం సంబంధం లేదు తిరిగి. ఆ ఉండబట్టకి శంకర జయంతి కానీ శంకర జయంతికి ఏం పని? భాష్యం చెప్పుకోవడమే శంకర జయంతి అంతేగాని ఆ శంకరాచార్య విగ్రహానికి దీనికి ఏం సంబంధం ఉంది? భాష్యమే శంకర్. అందుకని కొద్దిగా రోజుగా వెళ్తే ఆకాశ మందికి కూడా నిరుత్సాహంగా ఉంటుందని శంకర జయంతి. ఉపనిషత్తు జయంతి ఏమన్నా ఉంటుందా? ఏముండదు. ఉపనిషత్తు జయంతి చేసామనుకోండి, ఉపనిషత్తు వర్ధంతి కూడా చేయాలి. అది ఉండవు, ఇవే ఉండవు, ఏముండవు. అందుకని కమ్యూనిస్టులకు ఒళ్ళు మండి అవేమి లేకపోతే ఎందుకండి క్రియాపరత్వం చేయండి.
అందువరకు ఆ రోజు తాము ఏడ్చాను అతడు ఏడ్చాను అనే దానికి ఎలా అర్థం లేదో అలాంటి వాటికి మేము అర్థం చెప్పుకోకుండా దానికి ఏం పని పెట్టకుండా దాన్ని వదిలిపడేసినాం. అలాగా ఆ బ్రహ్మాస్మైన వాక్యాన్ని కూడా వదిలిపడేది, పరికరాన్ని వదిలిపడేది. దేవుడు ఆయన అది పరికరాన్ని వదిలేస్తే మొత్తం ఉపరిచితంతా గల్లంతో అయిపోతుంది, వేదమే వ్యర్థమైపోద్ది అసలు బ్రహ్మజ్ఞానం లేకపోతే. ఇది వ్యక్తి. ఓం సహనావతు సహనో భునస్తు సహ